మా నాన్నగారు మీకు అలాంటి మాట ఏమి ఇవ్వలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అంటే లేదు స్వయం భగవంతుని ముందరే ఆయన వాగ్దానం చేశారు అంటే, అయితే వెళ్ళి ఆ భగవాన్ తీసుకొని రాపో సాక్ష్యం చెప్పడానికి. అప్పుడు మేము అంగీకరిస్తాము. అప్పుడు మా చెల్లెల్ని మీకిచ్చి వివాహం చేస్తాము అని వాళ్ళు చెప్తారండి. ఇంకా చేసేది లేక అయ్యో బ్రాహ్మణుడు మళ్ళీ బృందావనం వెళ్తారు. వెళ్ళి అక్కడ గోపాల మందిరంకెళ్ళి, ఆ గోపాల్ ఆ రోజు ఏం జరిగింది నువ్వు చూసావు గదా! ఆ బ్రాహ్మణ ఆయన కుమార్తెనిచ్చి నాకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు. ఆయన మాట నిలబెట్టుకోలేదు. పైగా వాళ్ళ అబ్బాయిలందరూ నిన్ను సాక్ష్యం తీసుకొని రమ్మని చెప్తున్నారు. రా వెళ్దాము. వాళ్ళకు సాక్ష్యం చెప్దురు. ఆ రోజు జరిగింది గదా! నీ ముందరే ఆయన ఒప్పుకున్నారు గదా! ఆయన కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తానని అని అడుగుతారనమాట. అప్పుడు గోపాలుడు ఏం చెప్తారంటే, "అయ్యా! ఎక్కడైనా శ్రీ విగ్రహము అంత దూరం నడిచి వస్తుందా? ఆ! ఏం ఏం అడుగుతున్నావు నువ్వు" అని అంటారనమాట. అంటే అవునా! శ్రీ విగ్రహం మాట్లాడగలిగినప్పుడు, శ్రీ విగ్రహం ఎందుకు నడిచి రాలేదు? మీరిప్పుడు నాతో మాట్లాడుతున్నారు గదా! అదే విధంగా వచ్చి అక్కడగా వాళ్ళతో మాట్లాడి విషయం చెప్పండి. మీరు విన్నారు కదా! మీ ముందరే ఆయన వాగ్దానం చేశారు కదా! మీరు తప్పకుండా సాక్ష్యంకి రావాల్సిందే అని ఆయన అడుగుతారనమాట. వెంటనే ఆయన యొక్క చిత్రతకు నువ్వు మాట్లాడిన తర్వాత ఎందుకు నడవలేవు అని ఆయన అంటే భగవంతుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసంతో ఆయన సాక్ష్యానికి రమ్మని పిలవడంతో, స్వయం భగవాను ఎంతో కరుణతో తన భక్తుని యొక్క ప్రేమకు, తన భక్తుని యొక్క విశ్వాసానికి స్వయం భగవాను సరే ఓకే. నేను నీతో పాటు వస్తాను. కానీ ఒక షరతు. నీవు ఎన్నడూ వెనక్కి తిరిగి నన్ను చూడకూడదు. నేనప్పుడు నీ వెంటే వస్తూ ఉంటాను. నా గజ్జెల చప్పుడు నీకు వినిపిస్తూ ఉంటుందని చెప్పి ఆ భక్తుని వెంట నడుస్తూ వస్తారనమాట. ఆ భక్తునికి బాగా గజల్ చెప్పుడు వినిపిస్తూ ఉంటుంది. నా కన్నయ్య, కృష్ణయ్య, గోపాల్ నాతో పాటే వస్తూ ఉన్నారు అని ఆయన ఊరి దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా పొలిమేరల దగ్గరికొచ్చినప్పుడు సౌండ్ ఆగిపోతుందన్నమాట. అరే! ఏంటి గోపాల్ ఆగిపోయావు ఎందుకు అనేసి సౌండ్ రావట్లేదే అనేసి ఆయన గబక్కిన ఆ యువ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. వెనక్కి తిరిగి చూడగానే గోపాలుడు మళ్ళీ అక్కడ త్రివిగ్రహ రూపం ధరించి అలాగే నిలబడిపోతారన్నమాట. అప్పుడు అక్కడ ఉండే ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో బృందావనం నుంచి ఇంత పెద్ద శ్రీ విగ్రహం ఎలా వచ్చింది? ఎలా తీసుకొచ్చారు ఈయన? అంటే ఆయన నడిచి వచ్చారు. ఆయన చెప్పింది నిజం. ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. సాక్షి గోపాలుడని అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. అందరూ భగవంతుని పాదపద్మాలపై పడి ఆ యొక్క ముసలి బ్రాహ్మణ యొక్క భార్య, కుమారులందరూ కూడా పశ్చాత్తాపం చెంది భగవంతునికి క్షమాపణలు వేడుకొని, ఆ బ్రాహ్మణునికి యువ బ్రాహ్మణునికి క్షమాపణలు వేడుకొని వాళ్ళ అమ్మాయినిచ్చి వివాహం చేస్తారనమాట. ఇప్పటికి కూడా మనం వెళ్లి సాక్షి గోపాల్‌ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే